నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఏపీలో అవినీతిపై చర్చకు నేను సిద్ధం అని లోకేష్ అంటున్నారు. అయితే ఆ చర్చకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా లేదా అంటే తను విసిరిన అంటే ఎంత అవినీతి జరిగిందో తను స్పష్టంగా చెప్తాను, ఆ చర్చకు మీరు వస్తారా లేదా అని చెప్పేసి లోకేష్ అయితే ఒక సవాల్ అయితే విసిరారు. మరి ఈ చర్చకి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి స్పందన ఇస్తారు, ఏంటి అసలు ఆయన ఆ సవాల్ని స్వీకరిస్తారా లేదా అనేది ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి గారు. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే లోకేష్ గారు అయితే ఒక సవాల్ అయితే విసరడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో జరిగిన అవినీతి గురించి చర్చకు నేను సిద్ధం, మీరు ఆ సవాల్ని స్వీకరించి చర్చకి వస్తారా లేదా అని చెప్పేసి. దీని నెక్స్ట్ స్టెప్ అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు సవాల్ని స్వీకరిస్తారా, చర్చకు సిద్ధమై వస్తారా రారా సార్? అసలు ఆయన చర్చకి రాడు, ఆ సవాల్ని స్వీకరించడు, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఈ రోజు కాదు కదా, జనవరి 27, 2023 యువగాళం పాదయాత్ర ప్రారంభించినప్పుడు గతంలో లోకేష్ బాబు గారి గురించి వ్యక్తిత్వహనంతో పాటు ఆయన ఏ విధంగా మాట్లాడారో, మరి వారి యొక్క ప్రసార మాధ్యమాల్లో ఏ విధంగా చిత్రీకరించారో ప్రజలందరికీ తెలుసు. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆ విషయంలో వాళ్ళు విజయవంతం సాధించారు. పార్టీ శ్రేణులు కూడా, అంటే పార్టీల పెద్దలు శ్రేణులు కూడా నిజమే కావచ్చు, లోకేష్ గారి వల్లే పార్టీకి నష్టం జరుగుతుందనే భావం తీసుకురావడంలో మాత్రం వాళ్ళు విజయవంతం అయ్యారు. ఎప్పుడైతే లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలుపెట్టాడో, లోకేష్ బాబు గారు మాట్లాడే విధానాలు చూసిన తర్వాత, ఆయన ప్రశ్నిస్తున్న విధానం చూసిన తర్వాత, స్థానికంగా జరుగుతున్నటువంటి శాసనసభ్యులు చేసినటువంటి అవినీతిని, అలాగే మంత్రులు చేస్తున్నటువంటి అవినీతిని, వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలని, వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీలని ప్రజలకి విపులంగా చెప్పుకుంటూ తన ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి ఎవరో లబ్ధి పొందారని చెప్పని చాలా స్పష్టంగా చెప్పుకుంటూ ఏ పరిశ్రమలు వచ్చిన పరిశ్రమలు ఎంతమందికి ఉద్యోగాల కల్పన జరిగింది, ఏ సాగునీటి రంగాలకు సంబంధించి ఎలాంటి పురోగతి సాధించింది, వివరాలతో కూడినటువంటి వివరణ ఇచ్చుకుంటూ బయలుదేరిన తర్వాత అప్పుడు ప్రజల్లో ఒక ఆలోచన కలిగింది. నిజమే కదా, లోకేష్ బాబు గారు చెప్పేదంతా వాస్తవమే కదా, మనం ఇప్పుడు దాకా ఈ అబద్ధాలను నమ్మాం కదా, ఇంతమందికి ఉద్యోగాలు వచ్చిన మాట వాస్తవమే కదా, ఇన్ని కంపెనీలు సంస్థలు ఈరోజు ఇక్కడికి వచ్చినాయి కదా, మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఏం తీసుకొచ్చింది, ఏమీ కనపట్టలేదు కదా. కాబట్టి ఆ రోజు ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని చెప్పని యువత మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అబద్ధాలని తెలిసిన తర్వాత ఈరోజు ఎంతమంది అయితే వెళ్ళారో అంతకంటే ఎక్కువ మంది వచ్చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. దానికి ప్రధాన కారణం మాత్రం నిస్సందేహంగా ఆ ఘనత లోకేష్ బాబు గారికి దక్కుతుంది, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళందరికీ అర్థమయ్యే రీతిగా గతంలో వాళ్ళ అధినేత చెప్పుకోలేని విధంగా, వాళ్ళ మంత్రులు చెప్పుకోలేని విషయాలని ప్రజలకు వివరిస్తూ రచ్చబండ కార్యక్రమం కావచ్చు, వివిధ సంఘాలతో ఆయన సమావేశాలు కావచ్చు, వాళ్ళకి వివరిస్తూ గత ప్రభుత్వం ఏం మేలు చేసింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న అన్యాయాలు ఏంటి, ఈ ప్రభుత్వ ప్రతినిధులు దోసుకుంటున్నటువంటి ఎక్కడెక్కడ ఏం దోసుకుంటున్నారు, సాక్ష్యాధారాలతో సహా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇంతవరకు ఆయన చేసినటువంటి అభియోగాలకి వీళ్ళ దగ్గర సమాధానాలు లేవు, చర్చకి రాలేదు. మాట్లాడితే ఏమంటున్నారంటే మీరు వచ్చి దమ్ముంటే మా నియోజకవర్గంలో పోటీ చేయడానికి అంటున్నారు. ఆయన ఒక నియోజకవర్గానికి ఎన్నుకున్నాడు, ఆ నియోజకవర్గంలో ఓడిపోయారు. 1985 తర్వాత ఇంతవరకు కూడా ఆ నియోజకవర్గంలో 39 సంవత్సరాలుగా అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. అలాంటి నియోజకవర్గంలో ఎగిరి ఆయన నుంచొని పోరాడుతూ ఉన్నాడు. మీకు బాగా అనుకూలం ఉన్నటువంటి స్థానాల్లో మీరు నిలబడి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ దగ్గరకు ఆయన రావాలి, నిజంగా మీరు అంత సమర్థులైతే చేయాలి కదా, దానికి మాత్రం సమాధానం లేదు. ఆయన ఎక్కడ పెడితే అక్కడ ఏ విషయాలు, ఎక్కడ జరుగుతున్న అవినీతిని, అక్కడ జరుగుతున్నటువంటి ప్రయోజనాలని, గతంలో ఆ ప్రభుత్వం చేసిన ప్రయోజనాలని అవన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఈ రోజు ఆయన రమ్మంటే వీళ్ళు ఎందుకు వస్తారు? రారు. ఎక్కడొచ్చారు? సంవత్సరం నుంచి జరుగుతూనే ఉంది కదా, రారు. వాళ్ళ గురించి ఆశపడటం కూడా దాని గురించి మనం ఉపయోగం లేదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి తెలుసు అభివృద్ధి లేదు, అరాచకం జరిగింది, దోపిడీ జరిగింది అనేది సాక్ష్యాధారాలతో సహా అబ్బాయి ఎర్ర పుస్తకం పట్టుకొని తిరుగుతున్నాడు. దాన్ని చూసి విపరీతమే భయపడతా ఉన్నారు. రేపు అధికారం కనుక కోల్పోతే మన పరిస్థితి ఏందని చెప్పి ఇప్పటికే వాళ్ళు అంతర్మతం మొదలైంది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారే కాకుండా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా సార్, వాళ్ళైనా అంటే అట్లీస్ట్ మేము ఈ పనైనా చేసినామని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? చేస్తే కదా, పనులు జరిగినట్టే కదా వాళ్ళు చెప్పుకోవడానికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడానికి కనపడతా ఉన్నాయి. 72% పోలవరం పూర్తయింది, అవి చెప్పుకుంటారు. ఆయన పట్టిసీమ గురించి చెబుతారు. ఆయన
రాయలసీమ కూడా నీళ్ళు అందించారు, పట్టిసీమ పుణ్యం అని చెప్పని. నదులు అనుసంధానం చేశాడు, అది చెప్తారు. అలాగే ఎన్ని పరిశ్రమలు వచ్చాయో వాళ్ళు చెప్తారు. 5,13,000 మందికి ఉద్యోగాలు వచ్చిన సంగతి వాళ్ళు చెబుతారు. ఈ రోజు వీళ్ళు చెప్పుకోవడానికి ఏమున్నాయి చెప్పండి? ఇప్పుడు అన్నా క్యాంటీన్లు పెట్టారు, నిరుపేదలందరికీ భోజనం 3 పూట్ల 15 రూపాయలకు అందే విధంగా ఏర్పాటు చేశారు. చెప్పుకోవడానికి వాళ్ళకి అయ్యి ఉండయి. కియా పరిశ్రమ కనపడుతుంది. ఇట్లా రకరకాల పరిశ్రమలు, 1 కాదు 2 కాదు. తిరుపతిలో వచ్చేతలకి ఎలక్ట్రానిక్ హబ్గా మార్చేశారు. విశాఖపట్నం వచ్చేతలకి సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతమైనటువంటి కంపెనీలు తీసుకురావడం కూడా జరిగింది. అవన్నీ చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి ఉంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఉంది. మీరేముండయి చెప్పండి? ఈరోజు ఎక్కడైనా సరే ఒక పరిశ్రమను తీసుకురావడానికి మీరేం ప్రయత్నం చేశారు? విదేశాల్లో వాళ్ళు కావచ్చు, స్వదేశంలో వాళ్ళని కావచ్చు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని మెప్పించి మీరేం చేస్తున్నారు? సమాధానాలు అయితే మీ దగ్గర లేవు కదా. అదే ఆయన ప్రశ్నిస్తున్నాడు. అదే మీ మీద జరిగినటువంటి అవినీతి గురించి ఆయన ప్రశ్నిస్తున్నాడు. మీరు 4 సంవత్సరాల 8 నెలల 15 రోజుల్లో వాళ్ళ మీద అవినీతిని ఏమీ మీరు నిరూపించలేకపోయారు. అచ్చెన్నాయుడు గారిని ఇబ్బంది పెట్టారు, కొల్లూరు రవీంద్ర గారిని ఇబ్బంది పెట్టారు. అంటే సొంత పార్టీలో కొంతమంది ప్రశ్నిస్తేనే వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అయితే ఇక్కడ అంతిమంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మీరు నిర్బంధం తీసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాత్రం ఒక మేలు చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలియని వాళ్ళకు కూడా తెలియపరిచారు. అట్లాగే ఈ రోజు మీరు తుడిచిపెట్టుకుపోవడానికి అది ఒక కారణం. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి వీటన్నిటిని ప్రశ్నించుకుంటూ వస్తున్నాడు. నాయుడు గారు అబ్బాయి నిన్నదాకా ఈ రోజు పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత నాయకుడు అయ్యాడు, తను నిరూపించుకున్నాడు. నాయుడు గారు అబ్బాయి నాయకుడిగా ఎదిగాడు. కాబట్టి అవకాశం మీరే కలగజేశారు. అంటే ఇప్పటివరకు అంటే లోకేష్ గారు అంటే చాలా అంటే ఇంత గతంలో చూసుకున్నట్టయితే దానికి అంటే ఒక అమాయకమైన మాటలు మాట్లాడడం, అట్లా అంటే జనాల మధ్యలోకి వెళ్ళినప్పుడు కొంచెం అవగాహన లేకుండా మాట్లాడడం. అవగాహన లేక కాదండి శ్రీ గారు, అక్కడ జరుగుతుంది ఏంటంటే అతను ఆంగ్ల భాషలో మంచి ప్రావీణ్యత ఉంది కాబట్టి అచ్చ తెలుగులో మాట్లాడనే దాంట్లో ఆ పదాలు తప్పులు దొరికినాయే తప్ప అవగాహన లేక కాదు. ఆయన అంత సమర్థుడు, అందరికంటే ముందు గుర్తించింది వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టే ఆయన్నే దృష్టిలో పెట్టుకొని ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన దుర్భాషలాడుతూ ఆయన రాజకీయాలు దూరంగా చేయాలని చెప్పని ఇన్ని కార్యక్రమాలు చేశారు. ఆయన తనకు తాను మలుచుకున్నాడు, రాడు తెలియాడు, ఆహార్యాన్ని మార్చుకున్నాడు, ఆంగికాన్ని మార్చుకున్నాడు, వాగ్దాటిని మార్చుకున్నాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర రాష్ట్రానికి ఎవరయ్యా రాబోయే తరంలో నాయకుడు అంటే చాలా స్పష్టంగా లోకేష్ బాబు కనపడతా ఉన్నాడు. వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు మొట్టమొదటి బజారుకి వచ్చేసి ఎదిరించి శ్రేణుల్లో నేనున్నానని చెప్పి భరోసా కలగజేసింది ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం అది లోకేష్ బాబు గారు. అంటే ఈసారి ఎలక్షన్స్ లో అంటే గెలిచే దానికి ఫస్ట్ స్టెప్ వేసిందంటే లోకేష్ అని అంటే ఏదైతే అవినీతి జరిగిందో ఈ 5 సంవత్సరాలలో బయట పెట్టిందంటే లోకేష్ అని అంటారు మీరు. అయితే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్ ఇప్పుడు ఈ చర్చ ఏదైతే సవాల్ విసిరారో లోకేష్ గారు, ఎందుకు అసలు దాన్ని ఒక ఇది కూడా ఎందుకు తీసుకోలేకపోతుంది? దానికి ఒక ట్వీట్ అయినా చేయొచ్చు కదా, ఒక మెసేజ్ అయినా చేయొచ్చు కదా. అదేనమ్మా నేను చెప్పింది. ఏముందని చేస్తారు వాళ్ళు, ఈ పనులు చేశారు. ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడుతున్నాడు, కళ్ళ ముందు కనపడుతున్నాయి, కొండంత అవినీతి కనపడుతుంది. ఏం మాట్లాడతారు వాళ్ళు? ఇంకా కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా అవినీతి, వాళ్ళు ఏం మాట్లాడతారు చెప్పండి? సో ఈ ఒక్క ప్రశ్నతోనే వాళ్ళు ఏంటనేది వాళ్ళకి అర్థమైపోయిందని అనుకోవచ్చు మనం. నిస్సందేహం. ఓకే సార్, ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.